సో ఇక్కడ దిశ పత్రికలో ఇంకో వార్త వచ్చింది, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం, పీకి పడేసేయరు. ఏం చేద్దాం, ప్రతి ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళని ఎంత చిన్న చూపు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను పూర్తిగా వాడుకొని, అసలైన ఉద్యోగులు కింద మీద జాబ్ చేస్తారు కానీ ఈ కాంట్రాక్టులను మొత్తం వాడుకుంటారు. ఏదో అంటారు కదా, చెరుకు కట్టే వాళ్ళ మిషన్లో పెట్టినట్టే పీల్చి పిప్పి చేసేస్తారు. పని అట్లా బరాబరి చేయించుకుంటారు, జీతం నామ మాత్రమే. పైగా వాళ్ళని ఎప్పుడు తుమ్మితో ఊడిపోయే ముక్కు లేకుంటే ఇలా ఉద్యోగాలు పాపం. ఇటు గ్యారంటీ ఉండదు, ఇటు చెప్పరు. ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండు. హరీష్ రావు కూడా అసెంబ్లీలో గొప్పగా చెప్పిండు, మేము రెగ్యులరైజ్ చేసే ఉద్దేశం ఉంది, ఇమీడియట్గా చేసేస్తాం, ఇక నెక్స్ట్ ఇదే అని అన్నారు. ఎక్కడ పోయింది అసలు? అవుట్ సోర్సింగ్ వాళ్ళను కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయరు, ఇటు పక్క ఉద్యోగ భద్రత ఉండదు, పైగా జీతమన్నా సరిపోయేటట్టు ఉంటుందంటే అది కథ ఉండదు. ఈ పై అధికారులు బ్రహ్మాండంగా వీళ్ళని వాడి పాడేస్తారు, పిప్పి చెరకట్ట లెక్క వాడి పాడేస్తారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఏం భరోసా కల్పిస్తారు చెప్పండి? ఎందుకంటే గతంలో కూడా చేస్తామని చెయ్యలేదు. ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో దాదాపు 19,000 మంది, సుమారు 10 నుంచి 12 ఏళ్ళుగా విధుల్లో, తాజాగా రెగ్యులర్ పోస్టులు భర్తీ కావడంతో మల్లగుల్లాలు. వీరి సేవలు ఏ శాఖల్లో అవసరమని ఆఫీసర్లారా స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు అంటూ ఇంకా నయం తీసేస్తారా మరి ఏందో ఈ కథ చూడురిగో. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేయాలో తెలియక మల్లగులాలు పడుతుంది. ఉన్న పలంగా వారిని ఇంటికి పంపిస్తే విమర్శలు వస్తాయని గుబులు పట్టుకుంది. ఎట్లా పంపిస్తారా? వాడుకున్న రోజులు వాడుకొని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తామని. సరే, మీరు నేనేమంటా ఉన్నా, కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ కోడ్ ఆఫ్ కండక్ట్లా ఉంటుంది. ఇదేమి గ్యారంటీ కాదు, ఇదేమి పక్కా కాదు, ఎన్నడైనా ఎప్పటికైనా మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుందని మీకు అందులో ఇచ్చుంటారు. కానీ నేనేమంటా, ఈ సేవలు వాడుకునేటప్పుడు వీళ్ళ ఓట్లు అవసరమైనప్పుడు నాయకులు మాత్రం ప్రతి ప్రభుత్వంలో, నేను ఇది ఒక్కరికి సంబంధించి చెప్పట్లే, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాము, అవుట్ సోర్సింగ్ అనేటోళ్ళందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు అంటే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఏం చేద్దామని చెప్పంటే, అంటే అప్పుడేమో కరివేపాకులు లెక్క ఏదో స్మెల్ కోసం వాడుకున్నట్టు వాడుకొని తీసి అవతల పాడేస్తారు. అయితే వాళ్ళని నిజంగా ఉంచుకోండి, దానికి ఒక పక్కాగా ఏమైనా తీసుకురండి, గైడ్లైన్స్ ఏమన్నా, లేదా పక్కకు పెడతారా అది కూడా ముందే చెప్పండి. లేకపోతే వాళ్ళకి ఇట్లా ఉంటుందా ఉండదా, ఏదో తుమ్మి తూడిపోతుంది అనే ముక్కు ఉంటుంది కదా సామెత, మరి ఇది ఎన్నడు ఉంటుంది, ఎన్నడు పోతుంది, ఎంత గ్యారంటీ? వాళ్ళకి నెల భయమైతే ఉంటుంది, ఎవడేం డిసిషన్ తీసుకుంటాడో, ఎప్పుడు ఏం చేస్తారో, ఏ కార్పొరేషన్ ఏం చేస్తుందో. ఈ కాంట్రాక్ట్ పేరిట అవుట్సోర్సింగ్ పేరిట తీసుకున్నారు, మా పనులు అయితే వాడుకుంటా ఉన్నారు కదా, మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మాకు దాని తగ్గ ఫలితం రావట్లేదని చెప్పి దాని తగ్గ జీతం కూడా రావట్లేదని బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళని కంటిన్యూ చేద్దామంటే ఖాళీగా కూర్చోబెట్టి వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందట. ఇగో అట్లని చెప్పి కంటిన్యూ చేద్దామంటే ఖాళీగా కూర్చోబెట్టి, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగులు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఈ టెంపరీని ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారట. ప్రభుత్వంపై మళ్ళీ అదనపు ఆర్థిక భారం పడుతుంది. అందుకని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఏం చేయాలో తేల్చాలని ఐఏఎస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వారి సిఫార్సుల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే 19,000 కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఎఫెక్ట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 58,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇది క్లారిటీ. 2 లక్షలు ఇస్తా అన్నది 53,000 ఇచ్చింది, ఇంకో 5,000 ఏదో మొన్న పడ్డట్టున్నాయి, మొత్తం కలిపి 58,000. ఇది క్లారిటీ పక్కాగా. అయితే ఎంపికైన వారిలో మెజారిటీ మంది ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే ఇంతకాలం ఆ పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన వారిని అపాయింట్మెంట్ చేసుకొని జీతాలు చెల్లించారు. కానీ ఇప్పుడు కొత్త నియామకాల వల్ల రెగ్యులర్ ఉద్యోగులు డ్యూటీలో చేరారు. దీంతో ఆ పోస్టుల్లో ఇంతకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఎదురైంది. వారందరిని ఇంటికి పంపించాల్సి ఉంది. కొత్త ఉద్యోగాల వల్ల ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం ఆ ప్రభావం పడుతుందో అని ఆర్థిక శాఖ ఆరా తీయగా సుమారు 19,000 మంది ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా. ఈ జాబితాలో జిల్లా, డివిజన్, హెచ్ఓడి, సెక్రటేరియట్ వరకు ఉన్న అన్ని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ శాఖల్లోని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్పై ప్రభావం పడనుంది అంటూ ఒక్క పనికి 2 జీతాలు ఇవ్వాలనా? ఇప్పుడు అసలు ముచ్చట ఇది. ఎందుకంటే పనికి అంతే, ఒకటే పనికి మరి 2 జీతాలు ఇస్తే పరిస్థితి ఎట్లా అనేదే చర్చ. అందుకే ఐఏఎస్లతోనో కమిటీ వేసిందట. ఇక వాళ్ళు ఏం చర్చ చేస్తారు మరి? వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం వాళ్ళని తీసుకున్నప్పుడు ఎట్లా చేస్తారు మరి? వాళ్ళని కోల్పోయే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను అలాగే కంటిన్యూ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అలాగే కొనసాగిస్తే రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగికి సైతం జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వారిని అలా ఖాళీగా కూర్చోబెట్టుకొని జీతం ఇవ్వాల్సిన పరిస్థితి సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఆర్థిక భారం గురించి ఆలోచిస్తుంది. ఇంతకాలం పోస్టు ఖాళీగా ఉండడంతో అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని జీతం ఇచ్చాం. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగి వచ్చాక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం ఏంటి? ఒకే పనికి 2 జీతాలు ఇవ్వాలని ఐఏఎస్ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు వద్దంటే ఎట్లా? వాళ్ళు అనేది ఏంటంటే
ఇన్ని రోజులు వాడుకొని ఇప్పుడు వద్దంటే ఎట్లా? ప్రభుత్వం గుర్తించిన ఈ 19,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు సగటున 23,000 జీతం చెల్లిస్తోంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ తరహాలో వీరికి సెలవులు, డిఏలు, ఇంక్రిమెంట్స్, పిఆర్సీ ఉండదు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నట్టుగా వీళ్ళకేం ఉండదు. ప్రభుత్వం దయచేసి 5-6 ఏళ్ళకు ఒకసారి 1000 లేదా 2000 పెంచినప్పుడు మాత్రమే అదనపు ఆర్థిక ప్రయోజనం దక్కుతున్నది. ప్రస్తుతం ఎఫెక్ట్ పడే కాంట్రాక్టు ఎంప్లాయీస్లో మెజారిటీ మంది వయసు 30 నుంచి 35 ఏళ్ళ మధ్య వారే ఎక్కువ ఉన్నారు. ఈ ఏజ్లో కాంట్రాక్ట్ జాబ్ నుంచి తొలగిస్తే మేము ఏం చేయాలి, ఇంతకాలం ఇదే పని చేస్తున్నాం, ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడ జాబ్ దొరుకుతుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తున్నారని, అందుకని పని ఉన్న శాఖలోకి తీసుకొని తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారంటూ ఇక్కడ వీళ్ళకి అంటే స్టడీ చేస్తున్న ఆఫీసర్లకి అంటే కమిటీ వేసిందట. మరి ఈ ఆఫీసర్ కమిటీ ఏం తెలుస్తుంది, రెగ్యులర్ ఎంప్లాయీస్ నియామకంతో ఎఫెక్ట్ పడిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఏం చేయాలో సూచించాలని ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జిఐడి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఓ రిటైర్డ్ ఐఏఎస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఓ డిప్యూటీ సెక్రటరీ సైతం ఉన్నారు. అయితే ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ శాఖలో ఉన్నారు, ఇందులో ఎందరినీ ఇతర పనులకు ఏమైనా ఉపయోగించుకోవచ్చా, ఏ శాఖల్లో వారి సేవలు అవసరం పడవచ్చు అనే కోణంలో అధికారులు ఆరాధిస్తున్నట్టు తెలిసిందంటూ కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్తు ఏంటిదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు.